చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక పెను తుఫాన్లా వచ్చి పడింది. దాదాపు 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన తర్వాత మధ్యంతర బెయిల్ రావడం, ఆపై రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఇక ఈ అధ్యాయం ముగిసిందని తెలుగుదేశం వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కేసు క్వాష్ పిటిషన్పై తీర్పు రావడం, సాంకేతిక అంశాల చుట్టూ తిరగడం వంటి పరిణామాలతో ఇక ప్రభుత్వం వైపు నుండి చురుకైన కదలికలు ఉండవని బాబు భావించారు. కానీ సరిగ్గా ఎన్నికల నగరా మోగే తరుణంలో ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి రూపంలో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. స్కిల్ స్కామ్ అనేది కేవలం ఒక పరిపాలన లోపం కాదని, అది పక్కా ప్రణాళికతో జరిగిన దోపిడీ అని నిరూపించేలా ఆయన వేసిన అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత విచారణ ముగిసిందనుకుని అందరూ అనుకుంటారు. కానీ పొన్నవాళ్ళు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ కేసు సుప్రీంకోర్టు గడప తొక్కించారు. గవర్నర్ అనుమతి లేకుండానే ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టవచ్చు లేదా అన్న 17A సెక్షన్ చుట్టూ ఈ వివాదం ముదిరిన వేళ పొన్నవాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. చంద్రబాబు ఊహించిన విధంగా విచారణకు సహకరించకుండా లేదన్న పాయింట్ను తెరపైకి తీస్తూ దర్యాప్తు సంస్థల ద్వారా మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. న్యాయపరంగా ఉన్న అన్ని రుసుగులను మూసివేస్తూ కొత్త ఆధారాలను కోర్టు ముందు ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నిధులు మళ్లింపు ఎక్కడ జరిగింది, ఏ షెల్ కంపెనీలకు వెళ్ళింది అన్న విషయంలో పక్కా సాక్ష్యాలను బయటపెట్టడం చంద్రబాబు శిబిరాన్ని ఆందోళనలోకి నెట్టింది. చంద్రబాబు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం ఒక రకమైన అభద్రతా భావాన్ని కల్పిస్తుంది. ఒకవైపు అభివృద్ధిని గురించి మాట్లాడుతుంటే మరోవైపు అవినీతి ఆరోపణలు వెంటాడడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పొన్నవాళ్ళు వేసిన ఈ ఎత్తుగడ వల్ల బాబుకు మళ్లీ జైలు భయం పట్టుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దూకుడు చూస్తుంటే ఆయన వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ కేసులు కేవలం ఒక దర్యాప్తుగా చూడడం లేదని, దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని డిసైడ్ అయినట్లు స్పష్టమవుతుంది. ఆఖరి నిమిషంలో ఇచ్చిన ఈ ఝలక్ వల్ల బాబు తన ఎన్నికల ప్రచారం వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం ఒక చంద్రబాబుకే కాదు, ఆయన మిత్రపక్షాలైన జనసేన మరియు బీజేపీలకు కూడా ఇబ్బందికరంగా మారింది. అవినీతికి వ్యతిరేకమని చెప్పుకునే పార్టీలు ఇట్లాంటి కేసులు చిక్కుకున్న నేతలతో కలిసి వెళ్లడంపై సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పొన్నవాళ్ళు సృష్టించారు. న్యాయ వ్యవస్థలో ఉన్న గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని తప్పించుకోవాలని చూసిన బాబుకు ప్రతి అడుగులో అడ్డంకులు ఎదురవుతున్నాయి. చివరికి నిమిషంలో సిఐడి దూకుడు పెంచడం, అందులోనూ పొన్నవాళ్ళ సంఘ ఢిల్లీ స్థాయి పెద్దలతో సంప్రదింపులు జరపడం బాబు ఆశలపై నీళ్లు జల్లింది. ఈ పరిణామం మొత్తం చూస్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంత సులభంగా ముగిసేలా లేదు. వచ్చే ఎన్నికల ఫలితాలపై కూడా ఈ న్యాయ పోరాటం ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. రాజకీయ చదరంగంలో చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పొన్నవాళ్ళు ఇచ్చిన ఈ షాక్ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా నిలిచిపోనుంది.